దీనివల్ల మీరు వెయిట్ గెయిన్ అవ్వచ్చని ఎవరికైనా తెలుసా? నిజంగా అవ్వచ్చు. ఇదే బాదం జీడి. ఇది సీపురు పుల్లగా ఉన్నా సరే మెన్ని వెయిట్ గెయిన్ చేస్తది. చాలా ఈజీ ప్రాసెస్. నేను చెప్తానండి. దీనివల్ల యూజెస్ ఏంటి? దీన్ని ఎలా యూజ్ చేయాలో. బాదం జీడి వల్ల యూజ్ ఏంటంటే చాలామంది ఫుడ్ తక్కువ తింటారు సన్నగా ఉన్నవాళ్ళు. ఆ ఫుడ్‌ని 50% ఇంక్రీజ్ చేద్దాం అంటే మీ ఆకలిని ఎంతలా ఇంక్రీజ్ చేద్దో ఆలోచించుకోండి. ఆల్మోస్ట్ 50%. చాలామందికి వేడి చేస్తది బాడీ. ఆ వేడి చేసినప్పుడు ఇది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ బాడీ ఫుల్‌గా కూల్‌గా ఉంటది. దీంట్లో వన్ మోర్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీ ఎనర్జీ లెవెల్స్ ఎంత తక్కువ ఉన్నా సరే ఆల్మోస్ట్ 90% పుష్ చేస్తుంది మీ ఎనర్జీ లెవెల్స్. చాలా అయితే చాలా ఎనర్జీని ఇస్తది. డే బై డే మీ ఎనర్జీ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి దీనివల్ల. అండ్ వన్ థింగ్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఎంత ఈజీగా అయిపోద్ది మీ డైజెషన్. ఏ ప్రాబ్లమ్ ఉండదు దీనివల్ల. అంత యూజ్ బాదం జీడి వల్ల. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే 1 గ్లాస్ ఆఫ్ వాటర్‌లో ఇది నానబెట్టేసుకొని ఒక 30 మినిట్స్, 1 అవర్ పోయాక తాగితే అంతే. చాలా యూజ్ బాదం జీడి వల్ల. చాలా అంటే చాలా యూజ్. సన్నగున్న వాళ్ళకి సీపురు పుల్లగా ఉన్నా సరే ఆల్మోస్ట్ 2 మంత్స్ యూజ్ చేస్తే దీనివల్ల బెనిఫిట్ ఏంటో మీకు తెలుస్తది. అంత వెయిట్ గెయిన్ అవుతారు. మీ ఆకలిని అంతలా మీకు చేస్తది. అండ్ ఇంకా చాలామంది వెయిట్ గెయిన్ వల్ల ఫ్యాట్ లాస్ గురించి లేదా వెయిట్ లాస్ గురించి చాలా ఇబ్బంది పడితే గనక నాకు డీఎం చేయండి. నేను ఎలా చేయాలో చెప్తాను. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో. థాంక్స్ ఫర్ వాచింగ్.